ప్రజా ఆరోగ్యానికి దిక్కెవరు అన్నటువంటి ప్రశ్న ప్రభుత్వం ముందు ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల మీద పూర్తిగా ఇవాళ నమ్మకం కోల్పోయారు ప్రజలు. ఒకప్పుడు సర్కారు దవాఖాన, నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన అనే పరిస్థితి ఉండే. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన పైన, సర్కారు వైద్యం పైన పూర్తిగా విశ్వాసాన్ని నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విశ్వాసం పూర్తిగా సన్నగిల్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్లోనే ఉన్నారు. ఎస్ రవీందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగం పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ ప్రభుత్వ దవాఖానాల్లో, తర్వాత పల్లె దవాఖానాల్లో, బస్తీ దవాఖానాల్లో, ఇంకా డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఎటువంటి వసతుల లేమి ఉంది? దానితోటి ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి? రైట్ రాజేష్, ఒక దృఢ సంకల్పం గత ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకొని కరోనా లాంటి విపత్తుకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న అనుభవం ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దయార్థ హృదయంతో ప్రతి మనిషికి, సామాన్య మానవుడికి వైద్యాన్ని చేరవేసేందుకు ఒక సంకల్పంతో బస్తీ దవాఖానను, పల్లె దవాఖానలను నెలకొల్పడం జరిగింది. ఈ దవాఖానాల్లో ప్రభుత్వం కొనసాగినంత కాలం, కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిన కాలం సత్ఫలితాలను ఇచ్చింది. ఒక భరోసా, ఒక బాధ్యతతో వెలుగొందిన సందర్భాలు అనేక చూశాము. తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్తు దేశ స్థాయిలో ఒక కీర్తి గడించింది. అనేక అవార్డులు తీసుకున్న అనుభవం కూడా గతంలో కలిసింది. కానీ అందుకు భిన్నంగా గత 14 నెలల నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఏనాటి ప్రభుత్వం ఏర్పడిన కాలం నుంచి, రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరిన తరం నుంచి ప్రతి దవాఖాన కూడా నిర్లక్ష్యానికే గురవుతుంది. బస్తీ దవాఖానాలు 10,000 జనాభాకు ఒక బస్తీ దవాఖాన, విలేజ్ దవాఖానాలను కూడా నెలకొల్పిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రికి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా తయారైంది. 57 రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ అందించే బస్తీ, పల్లె దవాఖానాలు, 157 మందులు ఇచ్చే దవాఖానాలు, 134 వ్యాధులను ట్రీట్మెంట్ అందించే దవాఖానాలు ఇవాళ ఎక్కడ చూసిన నిర్లక్ష్యానికి కనబడుతున్నాయి. పల్లె దవాఖానాలు పూర్తిగా పనిచేయని సందర్భం. బస్తీ దవాఖానాలు అక్కడక్కడ పనిచేసిన ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యేటటువంటి బస్తీ దవాఖానాలు సాయంత్రం వరకు కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేదు. డాక్టర్ల కొరత విపరీతంగా ఉంది. డాక్టర్లు వైద్యం చేయడానికి ఇష్టపడతలేరు. మళ్ళీ ప్రైవేట్ క్లినిక్ వైపు చూసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే పల్లె దవాఖానాలు అప్పుడు ప్రతి పల్లె దవాఖానా ప్రతి గ్రామంలో స్థాపించడం జరిగింది. ఇక బస్తీ దవాఖానాల్లో నియోజకవర్గానికి చొప్పున ప్రతి 10,000 జనాభాకు ఒక దవాఖానా కూడా ఏర్పాటు చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది. కానీ ఇప్పుడు వైద్యుల కొరత, మందుల కొరత, స్టాఫ్ నర్స్ కొరత, ప్రతి బస్తీ దవాఖానాకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్తో పాటు వివిధ సంబంధించిన స్టాఫ్ నర్సులు, అదేవిధంగా ఏఎన్ఎంలు ప్రతినిత్యం అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి గతంలో పర్యవేక్షణ ఉండేది. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఇక ముఖ్యంగా డెలివరీల శాతం పెంచుకుంటే బస్తీ దవాఖానాలు ఉన్నంత కాలం డెలివరీల శాతం నార్మల్ డెలివరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రులు దేశంలోనే అత్యుత్తమైన నార్మల్ డెలివరీ సేవలు అందించిన దేశంలోనే ఒక అవార్డు కూడా వచ్చిన సందర్భం మనం స్పష్టంగా చూసాం. కానీ అదే ఇప్పుడు బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు పూర్తిగా ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. అక్కడ సిజరీన్లు పెరిగాయి, నార్మల్ డెలివరీలు తగ్గినాయి. అంటే పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపించింది. ముఖ్యంగా ఈ కేసీఆర్ కిట్ లాంటి న్యూట్రిషన్ ఐటమ్స్ అప్పుడు గతంలో కేసీఆర్ ప్రతి మహిళకు పౌష్టికాహారం అందించాలి, ముఖ్యంగా గర్భిణీ మహిళకు పౌష్టికాహారం అందించాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ కిట్ ను తీసుకురావడం జరిగింది. అది రవీంద్ర, జిల్లాలో మందుల కొరత, సిబ్బంది కొరత, దీనికి ఏం సమాధానం చెప్తున్నారు వైద్య అధికారులు? ఏం చెప్తున్నారు? నిరంతరం పర్యవేక్షణ లేకనా, లేకపోతే సిబ్బంది సరిగ్గా అందుబాటులో లేకనా, దేనికి ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది? రాజేష్, ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో అగమ్య గోచరంగా ఉంది వైద్య ఆరోగ్య శాఖ. దానికి సంబంధించిన అధికారులే బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. డిఎంఎన్హెచ్ఓ స్థాయి అధికారులతో పాటు నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండీలు ఏ హాస్పిటల్ చూసిన వల్ల నిర్లక్ష్యానికి గురవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్లో ఈ మందుల కొరత విపరీతంగా ఉంది. 2 మందులు మాత్రమే, 3 మందులు మాత్రమే దొరుకుతున్నాయి. మిగతా మందులకు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ప్రైవేట్ క్లినిక్ అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు ఉన్నాయో, ప్రైవేట్ క్లినిక్ అపోలో లాంటి ఫార్మసీలు కానీ, మెడిసిటీ లాంటి ఫార్మసీలు కానీ రిఫర్ చేస్తుంది. అంటే పైనుంచి మాకు స్టాక్ రావడం లేదు, పైన మందుల కొరత విపరీతంగా ఉంది, దీన్ని చేసి అడ్జస్ట్ చేసుకోండి అని పారాసెటమాల్, డోలో 650 కొద్ది మేరకు షార్టేజ్ కనబడ్డది. సీజనల్ వ్యాధులు సంభవిస్తున్న సందర్భంలో కూడా మనం అనేక పర్యాయాలు బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు తిరిగినప్పుడు స్వయాన మాట్లాడించి చూయించిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఇక వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విపరీతంగా
విపత్కరంగా ఉన్న సమయంలో డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా రోగులు తమ ఇక్కడ ఖచ్చితంగా న్యాయం జరగదు, ఇక్కడ ఉంటే ట్రీట్మెంట్ అందదనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే ఇక్కడ డాక్టర్కి అనుసంధానంగా పనిచేసినటువంటి ప్రైవేట్ క్లినిక్ ఉందో ఇదే డాక్టర్ అక్కడ పనిచేయడానికి వెసులుబాటు ఉందో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అందించుకునే సందర్భం లక్షలాది రూపాయలు పొడగొట్టుకున్న సందర్భం హాస్పిటల్ ట్రీట్మెంట్ కట్టుకున్నట్టు సందర్భం స్పష్టంగా చూసినాను. ఈ నేపథ్యంలో అనేక హాస్పిటల్ అదే పరిస్థితిని ఎదుర్కొన్న ప్రస్తుతం మందుల కొరత, ఎక్స్రే కొరత, అదేవిధంగా డాక్టర్ల కొరత. సమయంకు డాక్టర్లు రారు, ఉదయం 9 గంటలకు వచ్చే డాక్టర్లు 12 అయిన తర్వాత రాదు, మళ్ళీ ప్రైవేట్ క్లినిక్ లో ప్రాక్టీస్ పెరిగింది. మొత్తానికి సామాన్య మానవుడు ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ స్పష్టం కనబడుతుంది. బస్తీ పల్లె దవాఖానలు ఇప్పుడు కేర్ ఆఫ్ లేకుండా తయారయ్యాయి అని చెప్పవచ్చు రాజేష్. ఎస్ రవీంద్ర.